భయ్యా. వద్దు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ తెలుగుదేశం కార్యకర్తలు ఆంధ్రాకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. అలా వెళ్ళలేని వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి సంఘీభావంగా తమ నైతిక మద్దతును తెలియజేస్తూ లండన్ బ్రిడ్జ్ దగ్గర ఇవాళ లండన్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, ఆంధ్ర అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరూ సమావేశమయ్యారు. ఇక్కడ తమ సంఘీభావాన్ని, తమ నైతిక మద్దతును తెలియజేసుకుంటున్నారు. మన అమరావతి నగరానికి నిర్మాణానికి ఇక్కడి నుంచే డిజైన్లు వెళ్ళాయి. అదే లండన్ నగరంలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా తమ సంఘీభావం తెలియజేసుకుంటున్నారు. వాళ్ళ ఆంధ్ర గ్రామాల్లో ఎన్ఆర్ఐ టీడీపీ ప్రచార వాహనాలు రన్ అవుతున్నాయి. ఆ ప్రచార వాహనాలతోటి తమ వీడియో సందేశాలని లైవ్ కాన్ఫరెన్స్ల ద్వారా కూడా చాలామంది ఎన్ఆర్ఐలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ సంఘీభావంగా ఇక్కడున్న లండన్ తెలుగుదేశం కార్యకర్తలు, ఎన్ఆర్ఐలు తమ సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇంతకుముందే లండన్ పార్లమెంట్ భవనం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం దగ్గర తమ సంఘీభావాన్ని, తమ మద్దతును తెలియజేసి అక్కడి నుంచి ఇక్కడ లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఈ ఎలక్షన్లు మన ఆంధ్ర జాతికి, ఆంధ్రులకి ఒక మైలురాయిగా నిలవబోతున్నాయి. ఇది మనకి సంధికాలం లాంటిది. ఇక్కడ తప్పు చేస్తే మళ్ళీ ఒక 20-30 ఏళ్ళు వెనకెళ్ళిపోతాం కాబట్టి అలాంటి తప్పు జరగకూడదని ప్రతి ఎన్ఆర్ఐ కోరుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు కోరుకుంటున్నాడు. అలా ఆంధ్రాలో 175 నియోజకవర్గాల్లో మిషన్ 150 అనేది బాబు గారి నినాదం. ఆ మిషన్ 150 సాకారం కావాలని ఆ కళలో మేము ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా అది పరోక్షంగా అయినా సరే మా మద్దతు ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. తెలుగు వాళ్ళం ఎక్కడున్నా సరే తెలుగుదేశం కోసం, ఆంధ్ర కోసం పడుతూ ఉంటాము. మా మూలాలు అక్కడే ఉన్నాయి. పట్టుసీమ 14 కోట్లతోటి పట్టుసీమ కడితే దాని ద్వారా 40,000 కోట్ల రూపాయలు